ప్రభునందు సోదరి సోదరులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట ప్రేమపూర్వక వందనములు తెలియచేస్తుంటున్నాను. దేవుని పరిశుద్ధ గ్రంథములో దేవుని వాక్యమును చదువుకుందాం. ఆదికాండము 1వ అధ్యాయం ప్రారంభ వాక్యాలు చదువుకుందాం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ప్రభునందు సోదరి సోదరులారా, మనం దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండం యొక్క పరిచయను గమనిస్తున్నాం. మొదటి భాగంలో పుస్తకం యొక్క పేరు, దాని యొక్క అర్థమును గమనించాం. అలాగే అన్నిటి యొక్క ప్రారంభం ఆదికాండంలో మనకు కనబడుతున్నది అనే సంగతి దేవుని వాక్య ఆధారంగా గమనిస్తూ వచ్చాం. అలాగే ఆదికాండంలో రాసిన వారు ప్రవక్త అయిన మోషే అనే సంగతి కూడా మనము గమనించాం. ఆదికాండమును మోషే రాశాడు అన్నప్పుడు కొన్ని సందేహాలు కలిగే అవకాశం ఉన్నది. ఎందుకనగా మోషే యొక్క జన్మ నిర్గమాకాండంలో మనం చూస్తాం. నిర్గమాకాండంలో ఇశ్రాయేలీయులు ఐగుప్తులైనప్పుడు మోషే జన్మించగా, మోషే జన్మకు ముందుగా జరిగినటువంటి విషయాలు మోషే ఎలాగో రాయగలరు అనే సందేహం సర్వసాధారణం కలిగే అవకాశం ఉన్నది. అయితే దేవుడు మోషే ద్వారా ఈ సంగతి వ్రాయించారు అని చెప్పడానికి అనేక వాక్య ఆధారాలు మనం గమనిస్తూ వచ్చాం. ఈ 5 పుస్తకాలను మోషే ధర్మశాస్త్రము అనే పిలువటం మనం గమనిస్తున్నాం. ప్రస్తుతము మనము చదువుకుంటున్న బైబిల్ గ్రంథంలో ఈ 5 పుస్తకాలు ప్రత్యేకంగా మనకు కనిపిస్తాయి. ఆదికాండం, నిర్గమకాండం, లేవియకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం. ప్రస్తుతము ఈ రీతిగా మనం 5 పుస్తకాలుగా విభజింపబడినటువంటి పుస్తకాలను మనం చూస్తున్నాము, చదువుకుంటున్నాం. కానీ ఆదిమ హెబ్రీ భాషలో ఈ 5 పుస్తకాలు కూడా ఒకే పుస్తకముగా పిలువబడుచున్నవి అని బైబిల్ చరిత్ర మనకు చెప్తోంది. 5 పుస్తకాలు కూడా ఒకే పుస్తకముగా పిలువబడుతున్నది. ఈ 5 పుస్తకాలు అనగా ఆదిమ హెబ్రీ భాషలో ఒకే పుస్తకముగా పిలువబడే ఈ పుస్తకాలన్నీ కూడా మోషే ధర్మశాస్త్రము అని పిలువబడుతోంది. మనము యోహాను సువార్త 1వ అధ్యాయము 17వ వచనంలో చూసినప్పుడు మోషే ద్వారా ధర్మశాస్త్రము కలిగెను అనే సంగతులు మనం చూస్తాం. అనగా ఈ 5 పుస్తకాలు కూడా ఒకే పుస్తకముగా ఉన్నటువంటి ఈ పుస్తకము మోషే ద్వారా దేవుడు వ్రాయించారు అనే సంగతిని మనం చరిత్రలో గమనిస్తున్నాం. కాబట్టి ఆదికాండము మోషే వ్రాసారు అనే విషయంలో ఎటువంటి సందేహం మనకు అక్కడ లేదు. ఈ దినము మరికొన్ని విషయాలు దేవుని వాక్య ఆధారంగా మనము గమనిస్తాం. ఆదికాండము పుస్తకమును మోషే ఎప్పుడు రాశారు ఆ సంగతి మనము గమనించినప్పుడు, చరిత్రపరంగా ఆలోచన చేసినప్పుడు బైబిల్ పండితులు 2 అభిప్రాయాలు తెలియచేస్తుంటున్నారు. కొంతమంది క్రీస్తు పూర్వము 1450 నుండి 1440 వరకు వ్రాసి ఉండవచ్చు అని తమ అభిప్రాయం తెలియజేస్తున్నారు.
మరికొంతమంది 1490 నుండి 1450 వరకు వ్రాసి ఉండొచ్చు అని అభిప్రాయపడుతున్నాడు. కాల నిర్ధారణలో కొంత అటు ఇటు ఉన్నా కూడా మోషే ఈ గ్రంథంలో రాశారు అనేది ఖచ్చితంగా మనం గమనించవచ్చు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. కాల నిరూపణలో కొంత వ్యత్యాసం ఉండవచ్చు, కానీ గ్రంథము వ్రాయబడినది అనేది సత్యం. ఈ విషయాన్ని మనం గ్రహించడం ఎంతో మంచిది. దేవుడు మోషే ద్వారా వ్రాయించారు అనేది సత్యం. మోషే ఈ గ్రంథమును ఎక్కడి నుండి వ్రాసను అనగా స్థలం యొక్క నిర్ధారణ. ఇందులో కూడా బైబిలు పండితుల అభిప్రాయము వేరువేరుగా కనబడుతుంది. కొంతమంది మోషే సీనాయి పర్వతం దగ్గర ఉన్నప్పుడు దేవుడు ఈ సంగతులు చెప్పగా వ్రాశారు అని తెలియచేసేవారు ఉన్నారు. మరికొంతమంది ఇశ్రాయేలు మోయాబు మైదానంలో ఉండగా అనగా వాగ్దాన దేశంలో ప్రవేశించడానికి ముందుగా దేవుడి సంగతులు మోషేకు తెలియచేస్తుండగా మోషే వ్రాశారు అని తెలియచేసేవారు ఉన్నారు. అయితే ఇక్కడ ముఖ్యంగా మనం గమనించవలసిన అంశం ఏంటంటే, మోయాబు మైదానంలో మోషే ఇశ్రాయేలులకు ఏం తెలియచేశారు? సీనాయి పర్వతం దగ్గర దేవుడు తెలియచేసిన సంగతులే ఆ రెండవ తరం వారికి మోషే ఉపదేశించారని ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 4-5 వాక్యాల్లో మనం చూస్తాం. కాబట్టి మోయాబు మైదానంలో దేవుని ద్వారా ఈ పుస్తకం రాయించారు అనడానికి ఎక్కువ ఆధారాలు మనకు కనిపించవు. అంతకంటే ప్రాముఖ్యంగా మనము గ్రహించవలసిన సత్యం ఏమిటంటే, సీనాయి పర్వతం మీద దేవునితో కలిసి మోషే 40 రాత్రింబగళ్ళు సహవాసం చేసినట్లుగా దేవుని యొక్క వాక్యములు మనం చూస్తున్నాం. నిర్గమాకాండంలో ఈ సంగతులు మనం చూస్తున్నాం. దేవుని ప్రత్యక్ష సన్నిధి మోషే అక్కడ అనుభవించారు. 2 పర్యాయాలు 40 + 40 80 దినాలు మోషే ఆ సీనాయి పర్వతం మీద దేవునితో సహవాసం చేశారు. ఈ సంగతులు దేవుని యొక్క వాక్యంలో స్పష్టంగా మనం చూస్తున్నాం. దేవుని మహిమగల సన్నిధి, దేవుని గంభీర సన్నిధి ఆ సీనాయి పర్వతం మీద మోషే అనుభవించాడు. దేవుని మహిమ మోషే అనుభవించాడు. ఇటువంటి సందర్భం మోషే జీవితంలో మరెక్కడ మనకు కనిపించదు. కాబట్టి ఖచ్చితంగా సీనాయి పర్వతం మీదనే దేవుడు సృష్టి ఆది నుండి సంగతులు మోషేకు తెలియపరుస్తుండగా మోషే వ్రాశారు అనటానికి సందేహించవలసిన అక్కడ ఏమాత్రం లేదు. అంతేకాదు, ఈ అంశమును గట్టిగా నమ్మటానికి కొన్ని ఆధారాలు కూడా మనం దేవుని యొక్క వాక్యంలో చూడవచ్చు. రోమాపత్రిక 9వ అధ్యాయం 4-5 వచనాలు మనం జాగ్రత్తగా గమనించినప్పుడు దేవోక్తులు యూదుల పరము చేయబడెను అని ఇక్కడ పౌలు తెలియచేస్తారు. కాబట్టి ఈ సంగతులను ఆలోచన చేసినప్పుడు కేవలం ఇశ్రాయేలులకు ఉపదేశింపబడినటువంటి ధర్మశాస్త్రం మాత్రమే కాకుండా సృష్టి ప్రారంభం నుండి జరిగిన సంగతులు దేవుడే ప్రత్యక్షంగా మోషేకు వివరిస్తుండగా
వరుస క్రమంలో రాశారు అనే సంగతులు మనం గమనించవచ్చు. ఇది అభిప్రాయం కాదు, ఖచ్చితంగా జరిగి తీరింది అని చెప్పడానికి వాక్యమే ఆధారం. ఈ సంగతులు మనం గమనిస్తున్నాం. గతంలో కొన్ని విషయాలు గమనించాం. అవి మానవరీతిగా ఒక తరం నుండి ఒక తరానికి వారు తెలియచేసిన సంగతులు అని కూడా చెప్పుకున్నాం. అయితే దేవుని యొక్క వాక్యం వ్రాతల్లోకి రావలసి వచ్చినప్పుడు, వ్రాతపూర్వకముగా వ్రాయవలసి వచ్చినప్పుడు దేవుడే మోషేకు ప్రతి అంశమును చక్కగా క్రమంగా వివరణాత్మకంగా తెలియచేసి వ్రాయించారు అనటంలో సందేహమేమీ లేదు. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం 36-38 వచనాల్లో దేవుని దూతల ద్వారా మోషే దేవుని యొక్క వాక్యాలను తీసుకున్నాడు అని స్థిరప్రకారంగా మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుడే దేవుని యొక్క వాక్యం అనగా జరిగిన సంగతులు క్రమబద్ధంగా తెలియపరుస్తుండగా మోషే వ్రాశారు అని ఈ వాక్య భాగాలను బట్టి మనం ఖచ్చితంగా నమ్మటానికి ఆధారం ఉన్నది. దేవుని యొక్క వాక్యంలో ఉన్న సత్యాలు మనం ఉన్నవి ఉన్నట్లుగా నమ్మి సాగిపోతే మన బాధ్యత, మన భాగ్యం, మన ఆశీర్వాదం. ఆ రీతిగా మనం ముందుకు సాగిపోదాం. ఈ పుస్తకము ఎవరి కోసము వ్రాయబడింది? కేవలము ఆదికాండం మాత్రమే కాదు. దేవుని యొక్క గ్రంథము ఎవరి కోసము వ్రాయబడి ఉన్నది అనే సంగతి మనం ఆలోచన చేసినప్పుడు ఇందులో 2 విషయాలు మనము గమనించవచ్చు. మొదటిగా, దేవుడు ఇశ్రాయేలులకు ఈ ధర్మశాస్త్ర గ్రంథమును అనుగ్రహించినాడు. మనం ముందుగానే గమనించాం. రోమాపత్రిక 9వ అధ్యాయము మొదటి భాగంలో ఈ సంగతులు మేము చూస్తున్నాం. దేవోక్తులు యూదుల పరము చివరని, దేవోక్తులు వారివి అని చెప్పాడు. దేవోక్తులు వారివి. అవును, దేవుడు ఇశ్రాయేలు జనాంగానికి అనుగ్రహించాడు అనే సంగతులు మనం దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. నిర్గమకాండం 13వ అధ్యాయం 9-10 వచనాలు, 17వ అధ్యాయం 14వ వచనం, 19వ అధ్యాయం ప్రారంభించి 40 అధ్యాయం వరకు కూడా మనము చూడవచ్చు. ద్వితీయోపదేశకాండం 27వ అధ్యాయం మొదటి నుండి చివరి వరకు మనం చూడవచ్చు. 28వ అధ్యాయం ప్రారంభం నుండి చివరి వరకు మనం చూడవచ్చు. ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయం 29వ వచనం, 6వ అధ్యాయం మొదటి 9 వచనాలు, 11వ అధ్యాయం 18-19 వాక్యాలు. ఈ రీతిగా అనేక వాక్య భాగాల్లో దేవుడు తన గ్రంథమును అనగా ధర్మశాస్త్రమును ప్రత్యేకముగా యూదులకు దయచేశారు అనే సంగతులు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుడు యూదులకు మాత్రమే దయచేశారా? మిగిలిన ప్రజలు దేవుని సృష్టి కారా అంటే సకల మానవులు కూడా దేవుని యొక్క సృష్టి అని దిగువాక్యం చెప్తుంది. మానవులు దేవునికి దూరస్తులైనప్పుడు దేవుడు తన కోసం ఒక జనాంగం ఏర్పాటు చేసుకున్నాడు. దైవ ప్రత్యక్షత, దైవ వాక్కులు దేవుడు వారికి దయచేశాడు. అంత మాత్రం చేత మిగిలిన వారు దేవుని సృష్టి కారు అని కాదు, మిగిలిన వారిని దేవుడు ఉపేక్షించారు అని కూడా కాదు. దేవుని యొక్క వాక్యం ఏం చెబుతోంది ఆ సంగతులు కూడా మనము గమనిద్దాం. ఆదికాండము 12వ అధ్యాయం 3వ వాక్యం, 26వ అధ్యాయం 4వ
వచనం. వీటికి సంబంధించి గలతీ పత్రిక ఏం చెప్తోంది? 3వ అధ్యాయంలో 13, 14 వచనాలు గమనించినప్పుడు అబ్రహాము పొందిన ఆశీర్వచనం క్రీస్తు యేసు ద్వారా అన్యజనులు పొందుటకై అనే మాట మనం చూస్తాం. ఆదికాండము 12:3లో ప్రభు అబ్రహాముని దీవించారు. ఏమని దీవించారు? నీ మూలముగా భూలోకములోని సమస్త జనములు ఆశీర్వదింపబడును అని చెప్పారు. యూదులు మాత్రమే ఆశీర్వదించబడతారని చెప్పలేదు. నీ మూలముగా సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదింపబడును అని చెప్పారు. గలతీలో మనం ముందుగా గమనించాం. అబ్రహాం పొందిన ఆశీర్వచనం క్రీస్తు యేసు ద్వారా అన్య జనులకు కలుగు నిమిత్తము అనే సంగతులు అక్కడ చూస్తాం. కాబట్టి అబ్రహామును ఎలా దీవించారు? కేవలము ఇశ్రాయేలు జనాంగం మాత్రమే ఆశీర్వదించబడాలని కాదు, సకల మానవులు ఆశీర్వదించబడాలి అనే ఉద్దేశంతో దేవుడు అబ్రహామును దీవించినాడు అనే సంగతులు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, యెషయా గ్రంథం 45వ అధ్యాయము 22లో మనం చూసినప్పుడు భూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి అని సకల మానవులకు ఆయన గొప్ప పిలుపును ఇచ్చినట్లుగా మనం చూస్తాం. కీర్తనలు 49వ కీర్తన 59వ కీర్తన ప్రారంభంలో మనం గమనించినప్పుడు సర్వజనులారా ఆలకించుడి అన్నాడు. సర్వజనులు, సామాన్యులేమి, సామంతులేమి, ధనికులేమి, దరిద్రులేమి, లోక నివాసులారా అని పిలుపునిచ్చాడు. బుధిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి అని దేవుడు సకల మానవులను ఆహ్వానించాడు. చక్కని పిలుపు, ప్రేమపూర్వకమైనటువంటి పిలుపు సకల మానవులకు ఆయన ఇచ్చినట్లుగా మనం చూస్తాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28లో మనం చూసినప్పుడు ప్రయాసపడి భారము మోసుకునిచున్న సమస్తమైన వారలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగచేయను అని ప్రభువు పిలిచిన పిలుపు మనం దీని యొక్క వాక్యంలో గమనిస్తున్నాం. కాబట్టి దేవుడు ఎవరిని విడిచిపెట్టలేదు. తన ప్రత్యక్షతను లోకానికి తెలియచేయడానికి ఇశ్రాయేలు జనాంగం ఏర్పాటు చేస్తున్నాడే కానీ మిగిలిన వారిని ఎవరిని కూడా ఆయన ఉపేక్షించలేదు, విడిచిపెట్టలేదు. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నప్పుడు తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం చూస్తే ఈయన అందరి కొరకు విమోచన క్రేదనముగా తన్ను తానే సమర్పించుకొనెను అనే సత్యాన్ని మనం చూస్తాం. అందరి కొరకు అని చెప్పారు, ఎవరిని మినహాయించలేదు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 9వ వాక్యంలో చూస్తే వ్యక్తిగతంగా చెప్తున్నాడు, దేవుని కృప వలన ప్రతి మనిషిని కొరకు మరణము అనుభవించినట్లు దూతల కంటే కొంచెము తక్కువవాడుగా చివరిన యేసు అనే సంగతులు మనం చూస్తాం. అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 36లో చూసినప్పుడు యేసు క్రీస్తు అందరికీ ప్రభు అనే సత్యాన్ని చూస్తున్నాం. దేవుడు యూదులకు మాత్రమే దేవుడా, అన్యులకు దేవుడు కాదా? అవును, అన్యులకును దేవుడే. సృష్టిపరంగా ప్రతి ఒక్కరికి దేవుడే, సకల సృష్టికి దేవుడే. అందుచేతనే ఆయన అందరి కోసం తనను తాను ప్రాచిత్యార్థ బలిగా అర్పించుకున్నాడు. ప్రతి మనిషి కోసం మరణము అనుభవించారు, శిక్షను భరించారు, రక్తము చిందించారు, శిలువలో చనిపోయారు, సమాధి చేయబడినారు, మరణం జయించి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయారు. ఈ సత్యాలు మనము దేవుని యొక్క వాక్యంలో గమనిస్తున్నాం. ప్రభునందు సోదరి సోదరులాగా, ఇంకా ప్రభు నమ్మని మిత్రులాగా, దేవుని యొక్క వాక్య సత్యాన్ని గ్రహించి అద్వితీయ సత్య దేవుడు ఏంటంటే ఆ సృష్టికర్తని, లోక రక్షకుడైన క్రీస్తు యేసుని సందేహం లేకుండా మనస్ఫూర్తిగా అంగీకరించి దేవుని యొక్క శాంతి, సంతోషం, సమాధానం
అనుభవించాలని, ఈ లోకము తరువాత దేవుని యొక్క రాజ్యంలో పరలోకంలో ప్రవేశించి తరించాలని ప్రభువు పేరిట ఈ సత్యాలు మీకు తెలియపరుస్తున్నాం. దేవుడు తన వాక్యమును స్థిరపరచి మనందరి క్షేమార్థమై దేవుని యొక్క మహిమార్థమై ఫలింపచ్చునుగాక. ప్రభువు పేరిట అందరికీ వందనాలు తెలియజేస్తుంటున్నాను.